ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అరికపూడి గాంధీ బహిరంగంగా సవాల్ చేశారు. 2009 నుంచి ఇద్దరు ఆస్తులపై విచారణ తాను సిద్ధమని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జి లేదా ఈడీ విచారణకు ఎదుర్కోవడానికైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. సర్వే నెంబర్ 307లో మా కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు. ఆ 11 ఎకరాల భూమిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలో నిజం లేదని కొట్టిపారేశారు. ఆ భూములతో ఎస్ఎఫ్సీకి సంబంధం లేదని స్వయంగా హైకోర్టే చెప్పిందని గుర్తు చేశారు. ఆ 11 ఎకరాల భూముల వివరాలు అడిగితే బీఆర్ఎస్ నేతలకు ఇవ్వడానికి కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను, త్వరలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అక్రమాలను బయట పెడతానని సంచలన ప్రకటన చేశారు. అక్రమాలు చేశానంటూ తనపై నిందలు వేస్తే ఊరుకోను, ఆరోపణలు నిరూపించకపోతే ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆశ్చర్యకర సన్నివేశం నెలకొంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బీహార్లో ర్యాలీలు నిర్వహించారు. ఆదివారం ఆయన బెగుసారాయ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ చేపల పెంపకదారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దూకారు. సాంప్రదాయ చేపల వేట ప్రక్రియలో స్థానిక మత్స్యకారులతో కలిసి ఆయన చేపలను వేటాడారు. వీఐపీ చీఫ్ ముఖేష్ స్నేహి, కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమారు తదితరులు కూడా చేపలు పట్టారు. దీనిని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ గాంధీ చెరువులోకి దిగి వల వేసి చేపలు పట్టడాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చూశారు.